Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబు వర్సెస్ జగన్, మాట మార్చేది మడమ తిప్పేది ఎవరు? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని గమనిస్తున్న వారికి ఏ నాయకులు ఎలాంటి వారో బాగా తెలుసు. అయితే రకరకాల కారణాలు, భయాలతో నిజాలు మాట్లాడడానికి వెనుకాడే పరిస్థితి. అలాగని నాయకుల మనస్తత్వాలేమీ మారవు కదా. రాజకీయ స్వార్థంతో కొందరు నాయకులు సమయానుకూలంగా మాటలు మారుస్తుండడాన్ని చూస్తూ జనం ఔరా అనుకుంటున్నారు. అయితే నిజాలు చెప్పడానికి ఎవరో ఒకరు అన్నట్టు ముందుకు వస్తూ ఉంటారు. అలాంటి వారు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అవేవో తెలుసుకుందాం. రాష్ట్రం కోసం బీజేపీతో, దేశం కోసం కాంగ్రెస్తో, కామెడీ కోసం కమ్యూనిస్టులతో, ఇంకా చెప్పండి 40 years ఇండస్ట్రీ, మీరు ఎలా చెబితే అలానే అచ్చొస్తాయి మన కుల మీడియా గొట్టాలు. ఇప్పుడు దేశంలో పార్టీలన్నీ బీజేపీ వ్యతిరేకంగా ఒకే వేదికపైకి రావడం ప్రజాస్వామ్య అనివార్యత. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలంటే పార్టీలన్నీ ఒక్కటిగా నడవాల్సిందే. దీనికి మరో దారి లేదు. ఆయన నంది అంటే నంది, పంది అంటే పంది, హోదా అంటే హోదా అనాలి, ప్యాకేజీ అంటే ప్యాకేజీ అనాలి. అమరావతి బొమ్మలు చూపించగానే మురిసిపోవాలి, నిధులు లేవనగానే అయ్యో అనాలి, మోసపోయాం అనగానే కోపం రావాలి, కేంద్రం కక్ష కట్టింది అంటే అవుననాలి. ఈ పోస్టుల్లో ఎక్కడా ఫలానా నాయకుడు అన్నట్టు లేదు. కానీ ఠకీమని ఎవరన్నారో తెలుగు ప్రజలు చెప్పగలరు. అంతలా ఒక నాయకుడు తన పందాతో పేరు పొందారు. ఇంకా ఆ నాయకుడి గురించి చెప్పాలంటే ఇంకెన్నో ఉన్నాయి. అంతెందుకు, రాజధాని కోసం 50,000 ఎకరాలు తీసుకుంటున్నప్పుడు ప్రపంచ స్థాయి రాజధాని నిర్మిస్తామని ప్రగల్భాలు. ఇప్పుడు మరో 50,000 ఎకరాలు తీసుకోవాలని నిర్ణయించినప్పుడు మరో మాట. ఇప్పుడు 50,000 ఎకరాలు ఇవ్వకపోతే అమరావతి అనేది రాజధాని ప్రాంతం కాలేదని, మున్సిపాలిటీకే పరిమితం అవుతుందని చావు కబురు చెప్పారు. అమరావతిని ప్రపంచ రాజధాని చేస్తామన్నప్పుడు ఇదే అనుకూల మీడియా ఆహా ఓహో అని పతాక శీర్షికలతో హోరెత్తించింది. ఇప్పుడు మున్సిపాలిటీ అవుతుందని అంటే అదే పని చేసింది. కానీ అప్పుడలా ఇప్పుడిలా ఏంటి సార్ అని ప్రశ్నించిన దాఖలాలు లేవు. ఎప్పుడో 10 ఏళ్ల క్రితం అమరావతి కోసం తీసుకున్న 50,000 ఎకరాలకే దిక్కు లేదు కదా. కొత్తగా మరో 50,000 ఎకరాలు ఎందుకు? అభివృద్ధి ఎలా చేస్తారని బాధ్యతాయుతమైన మీడియాగా ప్రశ్నించలేదు. పైగా ప్రభుత్వం కోరుకుంటున్నట్టు భూములు ఇవ్వకపోతే వైసీపీ అనో ఇంకో ముద్ర వేసి బదనాం చేయడానికి ఇదే మీడియా విలువల్ని తుంగలో తొక్కుతూ రాతలు రాస్తోంది. వాస్తవాలు ఇవి. కానీ జగన్ నంది అంటే నంది, పంది అంటే పంది అంటారనే వరకే పరిమితం కాలేదు. ఏకంగా వాళ్ళ భార్యల్ని కించపరిచే వరకు వెళ్లారు. అయితే ఎవరిని బుకాయించినా, దబాయించినా లోకం అన్నీ గమనిస్తోంది. నాయకులలో ఎవరికి విశ్వసనీయత ఉందో గ్రహించలేని అమాయక స్థితిలో లేరు. మోదీని నువ్వు మోస్తే మేము మేయాలి, నువ్వు సంక నాకితే మేము నాకాలంటావు, వద్దంటే మేము వద్దనాలి, నీ అంత డర్టీయెస్ట్ పొలిటీషియన్ లేడు అని తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఎవరి గురించి అన్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇందిరాగాంధీ ఆదేశిస్తే పిల్లనిచ్చిన మామపై కూడా పోటీ చేస్తానని ఏ నాయకుడు ప్రగల్భాలు పలికారో అందరికీ తెలుసు. ఆ తర్వాత ఎన్టీఆర్ అధికారంలోకి రాగానే గుట్టు చప్పుడు కాకుండా మామ పంచన చేరిందెవరో తెలియని వారు లేరు. కాంగ్రెస్కు వ్యతిరేకంగా టీడీపీ ఆవిర్భవించింది. కాంగ్రెస్ అగ్రనాయకులైన సోనియా గాంధీ, రాహుల్ గాంధీని దెయ్యాలుగా చిత్రీకరించడంతో పాటు వాళ్ళిద్దరిని ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టనివ్వనని హుంకరించిన ఘనత 40 years ఇండస్ట్రీకే దక్కుతుంది. ఆ తర్వాత మోడీతో విభేదించి తెలంగాణలో కాంగ్రెస్తో కలిసి అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేశారు. కాంగ్రెస్ను దెయ్యమని, దొంగ అని అన్నారే సార్. ఇప్పుడు పొత్తు పెట్టుకుని ఎన్నికలలో ఎలా పోటీ చేస్తున్నారని ఇప్పుడు జగన్పై అవాకులు చవాకులు పేలుతున్న మీడియా అధిపతులు ప్రశ్నించిన దాఖలాలు లేవు. పైగా బీజేపీని దేశద్రోహిగా చంద్రబాబు విమర్శిస్తే వాటిని బలపరిచేలా రాతలు రాసింది, కోతలు కూసిందెవరో తెలుగు రాజకీయాలను దగ్గరగా గమనించే వారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బీజేపీతో ఆయన స్నేహం కుదుర్చుకుంటే రాష్ట్రం కోసమని నమ్మించడానికి ఇదే మీడియా సిద్ధంగా ఉంటుంది. ఒకవేళ బీజేపీతో ఆయన విభేదిస్తే దేశం కోసమని చెప్పడానికి అనుకూల మీడియా కాచు కూర్చుని ఉంటుంది. మెదడులో గుజ్జు లేనిదెవరికో ఎదుటి వాళ్లను విమర్శించే వాళ్ళు ఆత్మ విమర్శ చేసుకోవాలి. గుజరాత్లో అల్లర్ల సందర్భంలో నాటి ముఖ్యమంత్రి నరేంద్ర మోదీని పదవి నుంచి దింపేయాలంటూ నాటి ప్రధాని వాజ్పేయిపై ఒత్తిడి తీసుకొచ్చిన ఘనత ఏపీ సీఎంగా ఆయనకు దక్కుతుంది. అప్పట్లో మోదీపై తిట్టని తిట్టంటూ లేదు. అదే మోదీ 2014లో ప్రధాని అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగితే ఆయనకున్న ప్రజాదరణను రాజకీయంగా క్యాష్ చేసుకోవడానికి పొత్తు పెట్టుకుని పొగడ్తలు కురిపించిన నాయకుడెవరో తెలుగు సమాజానికి బాగా తెలుసు. అమరావతి కోసం ఢిల్లీ నుంచి మట్టి, యమునా నది నీళ్లు తీసుకొస్తే అబ్బో అనే పరమ భాగ్యమని కళ్ళకద్దుకొని తనలాగే ఏపీ సమాజమంతా భావించాలని కోరారు.
అనుకూల మీడియా కూడా అదే అంశాన్ని ప్రముఖంగా ప్రచురించింది. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కావాలని ప్రతిపక్ష వైసీపీ పోరాడుతూ ఉంటే ప్యాకేజీ ముద్దు అని అంగీకరించడంతో పాటు అసెంబ్లీ వేదికగా ప్రత్యేక హోదాతో ఎవరు బాగుపడ్డారని దబాయించిందెవరో అందరికీ తెలుసు. అప్పుడప్పుడు ఇలా మాట్లాడుతున్నావేంది రాజకీయ చాణక్య అని అనుకూల మీడియా ప్రశ్నించలేదు. ఆరాధ్య రాజకీయ పరిపాలకుడు కావడంతో మీరు చెప్పిందే వేదం అన్నట్టు ఆయన గారి మాటల్ని అచ్చేశారు. బీజేపీతో విభేదాలు రాగానే ప్రత్యేక హోదా ఇవ్వలేదంటూ బీజేపీపై దండయాత్ర. ప్రభుత్వ సొమ్ముతో బీజేపీకి వ్యతిరేకంగా గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాటాలు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తన కుటుంబంతో తిరుమలకు వస్తే తిరుపతిలో దాడి చేసిన పార్టీ ఎవరిదో తెలియని సంగతి కాదు. ఎన్నికలలో బొక్కబార్లా పడడంతో మళ్లీ బీజేపీకి దగ్గరయ్యేందుకు అంతవరకు చేసిన విమర్శలన్నీ తూచ్ అన్నారు. 2024 ఎన్నికలలో టీడీపీతో పొత్తు కుదర్చడానికి బీజేపీతో చీవాట్లు తినాల్సి వచ్చిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సందర్భం వచ్చినప్పుడల్లా ఇప్పటికీ చెబుతూ ఉంటారు. చివరికి బీజేపీతో పొత్తు కుదిరింది. యూటర్న్కు బ్రాండ్ అంబాసిడర్ అయిన తెలుగు రాజకీయ నాయకుడు ఎవరంటే ఆయన పేరే ప్రముఖంగా వినిపిస్తుంది. ఇప్పుడు జగన్, ఆయన పార్టీ శ్రేణులపై అవాకులు చవాకులు పేలుతున్న మీడియా అధిపతులు ఎప్పుడైనా మీ వల్ల తమ విశ్వసనీయత పోతోందని ప్రశ్నించారా అనే ప్రశ్న ఉత్పన్నమైంది. ఆ ప్రశ్న వేసి ఉంటే వారి మాటకు విలువ ఉండేది. ఇదే వైసీపీ విషయానికి వస్తే 2 నాలుకల ధోరణితో ప్రవర్తించారని చెప్పడానికి చాలా తక్కువ అంశాలుంటాయి. ఒకవేళ తప్పైందని భావిస్తే ఒప్పుకోవడానికి వైసీపీ నేతలు ఎప్పుడూ వెనుకాడడం లేదు. తెలుగు సమాజంలో అపర మేధావి, రాజకీయ చాణక్యుడిగా పేరున్న ఆయన గారు ఏది చెబితే దానిని గుడ్డిగా అనుసరించడం తప్ప ఇదేంటని ఎప్పుడూ ప్రశ్నించిన వారిని చూడలేదు. 4 దశాబ్దాల పైబడి రాజకీయ పరిపాలన అనుభవం కలిగిన తమ నాయకుడు ఏదైనా చెప్పారంటే అందులో అర్థం పరమార్థం ఉందని తమకు తాముగా భావించి వెంట నడిచే వాళ్లు తమను విమర్శించడం విడ్డూరంగా ఉందని వైసీపీ నేతలు తప్పుపడుతున్నారు. తాను అధికారంలోకి వస్తే సంపద సృష్టించి ప్రజలకు జగన్ కంటే ఎక్కువ సంక్షేమాన్ని అందిస్తానని ఎన్నికలలో హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక అప్పులు తప్ప సంపద మాట లేదు. హామీల అమలు ఏ రీతిలో సాగుతుందో అందరూ చూస్తున్నారు. అప్పుడు అలివిగాని హామీలు ఎలా ఇచ్చారని ఆయన్ను మోసే మీడియా ప్రశ్నించదు. మోసగించడమే తెలివైన పనిగా చిత్రీకరించే ప్రస్తుత పరిస్థితులలో నైతికత కోరడం అత్యాశయమో.